ఇన్ని రోజులు దేశద్రోహులు ఉన్నారు ఇండియాలో అనేది మనకు ఎట్లా తెలుసు? కాశ్మీర్లో ఉన్నారని, కేరళలో ఉన్నారని, అటు బెంగాల్లో ఉన్నారని, అప్పుడప్పుడు కొన్నిసార్లు హైదరాబాద్లో కూడా ఆ పాకిస్తాన్ జిందాబాదు అట్లాంటి వినబడేది. సో దేశంలో కొన్ని చోట్ల పాకిస్తాన్ కోసము సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇండియన్ కాదని పాకిస్తాన్ని వెనకేసుకొచ్చేటోళ్ళు ఉన్నారు, పాకిస్తాన్కు మద్దతు తెలిపే వాళ్ళు ఉన్నారని మనందరికీ తెలుసు. బట్ ఇప్పుడు అతిపెద్ద ద్రోహము, కుట్ర ఇవన్నీ బయటపడ్డాయి. ఏంది అదనంటే, ఒక్క పంజాబ్ రాష్ట్రంలో 88,000 మంది ఆడపిల్లలు పాకిస్తాన్ అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నారు. 88,000 మంది ఆడవాళ్ళు. సో ఇది ఎట్లుందనంటే, పాకిస్తాన్ మొగుళ్ళు భారతీయ పిల్లలు అన్నట్టుగా తయారైపోయింది. ఇప్పుడు అబ్బాయి ఏమో పాకిస్తాన్ వాడు, అమ్మాయి ఏమో ఇండియా. కట్ చేస్తే ఏదనంటే, వాళ్ళకు ప్రతి ఒక్కమెకు ఒక 5 లేదా 7 సంతానం. సో పాకిస్తాన్ స్ట్రెంగ్త్ తెలియకుండానే ఇండియాలో పెరిగింది. ఒక మినీ పాకిస్తాన్ అనేది ఏర్పాటైనట్టుగా ఉంది ఇండియాలో. పంజాబ్లో 88,000 మంది ఆడవాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అని అంటే ఇదంతా ఘోరమో చూడండి. మనకి ఇప్పటిదాకా తెలిసింది ఏనంటే, గతంలో ఆ బాబర్ అంటోడు, అక్బర్ అంటోడు, ఇంకెవడో ఔరంగజేబు సంథింగ్ ఎవడో ఒకడు వచ్చి ఆ ప్రత్యక్ష యుద్ధం చేసి మత మార్పిడీలు కానీ ఇక్కడ వాళ్ళ రాజ్యపాలన కానీ చేసేటోళ్ళు, హిందువులను అణిచేసేటోళ్ళు, దేశాన్ని ముక్కలు చేసేటోళ్ళు, ఇష్టారీతిన పరిపాలించేటోళ్ళు. ఇది మనకు తెలుసు, అది ప్రత్యక్ష యుద్ధం. కానీ ఇప్పుడు పరోక్ష యుద్ధము జరిగినట్టే ఉంది. పంజాబ్లో 88,000 మంది అయితే ఢిల్లీలో దాదాపు ఒక 12,000 మంది. ఇంకొక విషయం ఏం తెలుసా, ఇక్కడ ఆడవాళ్ళు ఇక్కడే ఉంటారు, పాకిస్తాన్కి వెళ్ళరు. ఆ 80,000 మంది ఆడవాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళ మొగులు మాత్రం అటు వెళ్తా ఇటు వస్తూ ఉంటారు అనమాట. అక్కడ అవసరం ఉన్నప్పుడు అక్కడికి వెళ్తారు, ఇక్కడ అవసరం ఉన్నప్పుడు ఇక్కడికి వస్తారు. ఆ పాకిస్తాన్ వాడికి అక్కడ పౌరసత్వం ఉంటుంది, ఈ భారతీయ అమ్మాయికి ఇక్కడ మాత్రమే పౌరసత్వం ఉంటుంది. కానీ వాళ్ళకు పుట్టిన పిల్లలకు ఇక్కడ ఉంటుంది పౌరసత్వం, అక్కడ ఉంటుంది పౌరసత్వం. కానీ అక్కడ రాయించుకున్న సంగతి ఇక్కడ చెప్పారనమాట. ఎందుకంటే ఇండియాలో ఉన్న పథకాలు కూడా వాళ్ళకి కావాలి. ఎంత ఘోరం అంటే ఇది మాత్రం. ఢిల్లీలో 12,000 మంది, హైదరాబాద్లో కూడా చాలామంది ఉన్నారట. ఇట్లా లాంగ్ వీసాల మీద ఎప్పుడు వెళ్తూ వస్తుంటారట, ఈ దేశానికి ఆ దేశానికి. వీళ్ళకేదో మనకు కదా హైదరాబాద్కి ఎంత సింపుల్గా వెళ్ళొస్తుంటామో వాళ్ళకి అలా ఉంది ఇండియా అంటే. చాప కింద నీరుల మనకి ఎవ్వరికి ఇప్పటిదాకా తెలియదు. ఇప్పుడు లెక్కలు బయటకు తీస్తుంటే తెలుస్తుంది ఇంత జరుగుతుంది ఇండియాలో. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎంతమంది పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఉన్నారో మన ఊహకు కూడా అందట్లేదు. హైదరాబాద్ సరదాగా వెళ్ళి వచ్చేవాళ్ళని ఏదైనా పని ఉంటే చేసుకొని వచ్చేటోళ్ళం. కానీ ఒక పాకిస్తాన్ వాళ్ళు మనల్ని చూస్తున్నట్టు, ఒక బంగ్లాదేశీయులు మనల్ని అబ్జర్వేషన్లో ఉంచుతున్నట్టుగా ఎప్పుడు ఆ ఊహ కూడా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు వెళ్తా ఉంటే ఈ ఎవరిని చూసినా ఈడు పాకిస్తాన్ వాడేమో, ఆడు బంగ్లాదేశ్ వాడేమో, ఈడు ఇంకో దేశస్తుడేమో ఇలా అనిపించేలాగా ఉంది. ఎంత ద్రోహం ఇది. ఇప్పుడు రేపటి నాడు పాకిస్తాన్ ఇండియా మీద, అంటే ఇప్పుడు ఆ పంజాబ్లో ఉన్న 88,000 ఆడవాళ్ళ మీద ఒత్తిడి చేస్తే ఏం చేస్తారు వాళ్ళు? ఇండియాకు ద్రోహం చేయడానికి పూనుకుంటారా లేదా? ఎందుకంటే వాళ్ళ భర్తలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు కోసమని పాకిస్తాన్ వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది కాకపోయినా కొంతమంది అన్న ఒప్పుకుంటారు కదా, ఇది చేయాల్సిందే, ఇలా చెయ్యి అని. వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారు? పిల్లల కోసము, వాళ్ళ భర్తల కోసం. భారతదేశానికి పాకిస్తాన్కి ఎన్నో సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ మర్చిపోయి ఎట్లా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు? ఓవరాల్గా చూస్తే ఈ పిల్లలు, భర్తలు, ఈ పిల్లలు, వాళ్ళ బంధువులు వీళ్ళంతా కలిపి చూస్తే నాకు తెలిసి భారతదేశం మొత్తం కలిపితే ఒక 5 లక్షల మంది వెళ్తారేమో. ఇట్లా అంత ఉంది. ఒక మినీ పాకిస్తాన్ ఒక ప్లేస్లో ఉంచితే అదంతా ఒక మినీ పాకిస్తాన్ ఏరియా లాగా సెట్ అయ్యేలాగా ఉంది. ఎంత ఘోరం ఇది. ఇది దేశద్రోహం కాదా? ఇండియాకు పాకిస్తాన్కు ఎన్నో యుద్ధాలు జరిగినాయి, ఎన్నో గొడవలు, ఎంతో కాంట్రవర్సీలు. వాళ్ళ వల్ల భారతీయుల ప్రాణాలు ఎన్నిసార్లు పోయినాయి. అయినా సరే వీళ్ళు ఎలా వాళ్ళను ఆ దేశస్తుల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏదో 8 మంది 10, 18 మంది అంటే అది వేరు. 88,000 మంది ఒక్క స్టేట్ నుంచి అంటే ఎంత ఆశ్చర్యమో చూడండి. ఏంటో ఇట్లాంటి నిజాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. చాలా ఘోరం. చూడాలి ముందు ముందు ఏం జరుగుద్దో.